హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ రెండోసారి ఛార్జ్ తీసుకున్నందుకు సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. నిమజ్జనం అన్ని పండుగలు ఛాలెంజ్ గా తీసుకొని ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక డ్రగ్స్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, దాడులు మరింత ఉధృతంగా చేస్తామన్నారు. బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అని, నేరస్తులకి కాదని సిపి సివి ఆనంద్ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ నుండి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొద్ది నిమిషాల కిందట ఏసీపీ డీజీగా ఉన్న సివి ఆనంద్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ విధానం అనేది ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్, మిగతా నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్గా ఉంది. దీనిపైన ఒక ప్రత్యేకమైన బృందాలు అనేది ఏర్పాటు చేసి ఇంకా దాడులు మరింత పెంపొందిస్తామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో ఏదైతే ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. తమ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెచ్న్యూ అంటే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది పనిచేస్తుంది. దాన్ని మరింత పటిష్టం చేస్తాము. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది మాట వినపడకుండా చేస్తాం. ఖచ్చితంగా దానికోసం ఒక ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా అనేది కొనసాగుతూ ఉంటుందని కూడా చెప్పారు. ఇక పోలీసులకు ఇది ఒక పరీక్షాకాలం అని, ఎందుకంటే ఇటు నిమజ్జనం, ఆ తర్వాత మిలాద్ ఉన్నబి ఊరేగింపు అనేది ఒకేసారి నిమజ్జనం రోజే రావడం. ఈ క్రమంలోనే ఇటు ఈ ఏదైతే ఆర్గనైజేషన్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కానీ ఆ మిలాద్ ఉన్నబి సంబంధించిన ఏదైతే మత పెద్దలు ఉంటారో వారందరితో కూడా మాట్లాడి గతంలో తాను ఏదైతే కమిషనర్గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేశాను కాబట్టి అప్పుడు శాంతియుత వాతావరణంలో ఏ విధంగా అయితే ఊరేగింపులు జరిగాయో అదే విధంగా కొనసాగేలాగా చర్యలు తీసుకుంటాం. కేవలం ఒక వినాయక చవితనే కాదు, రాబోయే రోజుల్లో ఇటు దుర్గాదేవి అంటే దసరా ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా సిటీలో పెద్ద సంఖ్యలో జరుగుతాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బయట నుంచి వచ్చే ఫోర్స్కి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం, అంతేకాకుండా డిపార్ట్మెంట్ల వ్యవహారానికి సంబంధించి ఎవరైతే అవినీతికి పాల్పడుతూ సస్పెండ్కి గురైనారో అలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అటు ముఖ్యమంత్రి, డీజీపీ తనపైన ఉన్న నమ్మకంతో మరోసారి హైదరాబాద్ కమిషనర్గా బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్తున్నారు. నేరస్తుల కదలికలపైన ఇప్పటికే ఏదైతే పండుగ వాతావరణం వచ్చింది కాబట్టి వారందరిపైన కూడా నిఘా పెట్టడం కూడా జరిగింది. ఇప్పటికే చాలా మంది రౌడీ షీటర్లను నగర బహిష్కరణ అనేది కూడా వేశామని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి డ్రగ్స్ మీద నిరంతరం దాడులు అనేవి కొనసాగుతాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇంకా మరింత ఉధృతం చేస్తాం. అలాగే మెట్రో సిటీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో తనతో పాటు ఉన్న అధికారులతోటి సమావేశమే సమీక్ష నిర్వహించి ట్రాఫిక్ సమస్య కూడా భవిష్యత్తులో లేకుండా చేస్తామని చెప్పేసి సివి ఆనంద్ స్పష్టం చేయడం జరిగింది. ఓటు స్టూడియో. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొద్ది నిమిషాలు పారదర్శకత